ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ధర్నా చేయడానికి పిలుపునిచ్చింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం అంటే ఈ రాష్ట్రము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా మళ్ళీ ఎక్కడైతే అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా అప్లై చేసిన ప్రతి వ్యక్తికి ఇళ్ల స్థలం కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలాల్లో కూడా రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరిగే దాంట్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. వీటిని అన్నిటిని కూడా మరి ఎంఆర్ఓ గారు పరిశీలన చేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటారో అలాంటి వాళ్లకు టీ పట్టా ఇచ్చి పాస్బుక్ మంజూరు చేయాలి. అదేవిధంగా ఈ వెల్దుర్తి మండలంలో కొన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు రైతులకు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పెత్తందారుల భూస్వాములకు వాళ్లకు మళ్ళీ పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్లో పెట్టుకొని సాగులో లేకపోయినా కానీ ఇప్పుడు వచ్చి మా భూమి ఉందని చెప్పేసి కొంతమంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ పంట సాగు చేసుకున్నటువంటి రైతుకు ఆన్లైన్లో లేకోకుండా ఎవరు ఉన్నటువంటి వాళ్లకు ఆన్లైన్లో పేర్లు కనపడితే వాళ్ళకు భూమి కేటాయించడం అనేది కరెక్ట్ కాదు. నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే అనుభవంలో ఉన్నారో, సాగులో ఉన్నారో అలాంటి రైతుకు మాత్రమే టీ పట్టా ఇవ్వాలి, పాస్బుక్ మంజూరు చేయాలి. అదేవిధంగా కొంతమంది ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు స్థానికంగా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకోకుండా కొన్ని గ్రామాల్లో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ప్రాంతంలో ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి పట్టాలను రద్దు చేసి స్థానికంగా ఉన్నటువంటి మళ్ళీ ఎవరైతే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకే టీ పట్టా మంజూరు చేసి న్యాయం చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు నువ్వే ఇస్తామని చెప్పినారు. మరి అధికారంలో వచ్చిన తర్వాత 2 సెంట్లు కాదు కదా, ఇంటి నిర్మాణాన్ని కూడా కేటాయించడంలే. కనీసం 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటి స్థలాలు కట్టించుకోవడానికి స్థలం ఇవ్వండి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. మీరు మళ్ళా నెక్స్ట్ అధికారులకు రావాలంటే మీరు ఇచ్చినటువంటి పథకాలను కూడా అమలు పరిచే విధంగా ఉండాలి. మహిళలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అదేవిధంగా గ్యాస్ మళ్ళీ ఉచితంగా ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా భూమి లేనటువంటి వాళ్లకు, నిరుపేదలకు 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పినారు. మీరు ఇచ్చినటువంటి అమలుని తక్షణమే అమలు పరచాలి. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు. తక్షణమే ఏ గ్రామంలో రీసర్వే జరుగుతుందో తక్షణమే ప్రభుత్వ భూములు రైతులకు ఇవ్వాలి. నిరుపేద రైతులను గుర్తించి ప్రభుత్వ భూములు పంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో చాలామంది రైతులు, ప్రజలు అప్లై చేసుకొని మరి ఇంతవరకు స్థలాలు కేటాయించడం చాలా సిగ్గుచోడు. తక్షణమే మళ్ళీ ఎలానో ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం వచ్చేట్టు మీ అందరికీ పేరు పేరుని విప్లవంతో తెలియజేస్తూ సెలవు ముగించుకుంటాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మొండి వైఖరిని నిరసిస్తూ ఏదైతే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా కూడగట్టుకొని ఈరోజు ఈ ధర్నానికి నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళు సూపర్ 6లో అమలు చేస్తామన్నటువంటి పథకాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని కూడా కేటాయించి వారి ఇంటి నిర్మాణానికై 5 లక్షల రూపాయలు కూడా వెంటనే కూడా అమలు చేయాలి. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు అయితేనే నెరవేర్చాలని కూడా ఈరోజు మేము ప్రజా సంఘాలను కలుపుకొని ఈరోజు ధర్నాకి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కర్నూలు జిల్లాలో అత్యధికంగా వర్షాభావం లేకపోవడం వల్ల రైతులు చాలా వరకు నష్టపోయి ఉన్నారు. ఎకరాలు భూములు వేసి ఈరోజు నష్టంలో ఉన్నారు. దీన్ని కూడా వెంటనే ప్రభుత్వం గమనించి సమగ్ర విచారణ చేసి ఏదైతే రైతులు పూర్తిగా నష్టపోయి ఉన్నారో వాళ్ళకి ఎకరాకి 50,000 రూపాయలు ఇచ్చి, అలాగే వారి కుటుంబానికి కూడా నెలకు వచ్చేసి 10,000 రూపాయలు పింఛన్ రూపంలో కూడా ఇవ్వాలని కూడా ఈరోజు ప్రజా సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, ఏఐటీసీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ కార్మికుడిని నేను వెల్దుర్తి బాలరాజు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు పేద ప్రజలకు
కావాలి